హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ బియ్యం రవ్వతో చేసుకునేటువంటి ఉప్పుడు పిండి చేసి చూపిస్తున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. ఎక్కువ తిన్నా కూడా మనకి అసలు పొట్టలో హెవీగా ఉన్న ఫీలింగే అనిపించదు. చాలా లైట్గా ఉంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చేసుకుంటూ ఉంటారు. మరి ఎంతో కమ్మగా ఉండే ఈ ఉప్పుడు పిండిని టేస్టీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యం రవ్వని కొలిచించుకోండి. నేను ఇక్కడ తీసుకున్న గ్లాస్ వచ్చేసి 1/2 kg గ్లాస్. అలాగే బియ్యం రవ్వని నేను షాప్లో దొరికే ప్యాకెట్ రవ్వని తీసుకున్నానండి. ఇదైతే చాలా సన్నగా ఉండి తొందరగా ఉడికిపోతుంది, బాగుంటుంది టేస్ట్. మీరు కావాలంటే దీన్ని ఇంట్లో చేసుకున్న బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మరొక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యం రవ్వకి గాను 4 స్పూన్లు పెసరపప్పుని తీసుకోండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది, తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి కడిగేసుకుని ఉంచుకోండి. నేను ఇప్పుడు పిండి కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. దీన్ని కుక్కర్ గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుని తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం పైన వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 కట్ చేసుకుని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేగిపోయిన తర్వాత ఇందులో ఎసరు కోసం నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యం రవ్వ తీసుకుంటే 1 గ్లాస్ రవ్వకి గాను 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. అలాగే మనం ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి పెసరపప్పుకు గాను ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రా తీసుకోండి. అదే మీరు ఇంట్లో తయారు చేసుకుని బియ్యం రవ్వతో ఇప్పుడు పిండి చేసుకోవాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది. తర్వాత కడిగించుకున్న పెసరపప్పు మొత్తాన్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో ఇప్పుడు పిండి చేస్తున్నాను కాబట్టి ఉప్పుని వెంటనే వేసేసానండి. అదే మీరు విడిగా డైరెక్ట్గా గిన్నెలో చేసుకోవాలి అనుకుంటే పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోండి. లేదంటే పెసరపప్పు మనకు సరిగ్గా ఉడకదు. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ని టేస్ట్ చూసుకోండి. వాటర్ అనేది మనకి కొంచెం సాల్టీగానే ఉండాలి. రవ్వ వేసిన తర్వాత అప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కొలిచుంచుకున్న బియ్యం రవ్వ మొత్తాన్ని వేసేసుకుని కలుపుకోవాలి. రవ్వ మొత్తాన్ని మనం ఒకేసారి వేసేసుకుని కలుపుకోవచ్చు అండి. మనకి ఇది బొంబాయి రవ్వలాగా ఉండకట్టదు. అంతా బాగా కలిపేసుకుని వెంటనే దీని మీద కుక్కర్ మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం దీన్ని డైరెక్ట్గా గిన్నెలో చేసుకున్నాం అనుకోండి, మాటికి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగును మాడు కట్టేస్తుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇలా కుక్కర్లో అయితే తొందరగా రెడీ అయిపోతుంది, అడుగును మాడు కట్టదు. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని దీని అంతా నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. మరీ పొడి పొడిగాను రాలేదు, మరీ ముద్దగా కూడా రాలేదు. అలాగే చూడండి, అడుగును మనకి కొంచెం కూడా మాడు కట్టలేదు, అంటుకోలేదు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇందులో తాలింపు, పచ్చిమిర్చి, పెసరపప్పు అంతా వేసాం కదా, కావాలంటే కమ్మగా ఉంటుంది. ఉత్తగానే విడిగిన తినేయచ్చు. లేదంటే దీంట్లో మీరు ఏదైనా కర్రీని కలుపుకోవచ్చు, లేదంటే పెరుగు వేసుకుని తినచ్చు. కానీ దీనికి బెస్ట్ కాంబినేషన్ పుట్నాల పొడి ఉంటుంది కదా, అది అలాగే ఆవకాయ. ఈ రెండింటి కాంబినేషన్తో ఈ ఉప్పుడు పిండి కలుపుకుని తింటే ఆహా టేస్ట్ ఉంటుంది, అద్భుత నచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కమ్మనైన ఉప్పుడు పిండి ప్రొసీజర్ మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కనుక చేస్తే మీకు ఎలా వచ్చింది, అలాగే మీకు రెసిపీ నచ్చిందో లేదో కూడా నాకు తెలియజేయగలరు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.